రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూ ఉంది. లలిత్ మోడీకి అందిన సాయంపై ఆమె స్వయంగా చేసిన సంతకాలతో కూడిన కీలకమైన పత్రాలను బయటపెట్టింది కాంగ్రెస్. దీంతో ఆమెను పదవి నుంచి తప్పించడం మినహా బీజేపీ చేయాల్సిందేమీ లేదని అంటుంది కాంగ్రెస్. వసుంధరా రాజే రాజీనామాకు పట్టుబడుతున్న కాంగ్రెస్ దీనికి సంబంధించి మరిన్ని గట్టి సాక్ష్యాలు సంపాదించినట్టు వెల్లడించింది. లలిత్ మోడీకి వసుంధరా సాయం చేసినట్టు చెప్తున్న ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయంటోంది. ఇక ఈ వివాదం నుంచి ఆమెను ఎవరూ కాపాడలేరన్నది కాంగ్రెస్ వాదన. లలిత్ మోడీకి యూకే వీసా ఇప్పించడానికి 2011 ఆగస్టు 18న వసుంధరా రాజే రాసిన లేఖను కాంగ్రెస్ బయటపెట్టింది. లలిత్ మోడీ ఇమిగ్రేషన్కు తాను సపోర్ట్ చేస్తున్నానని, అయితే ఈ విషయం భారత అధికారులెవరికీ తెలియకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు వసుంధర. ఈ లేఖతో వసుంధరా రాజే ఇండియన్ పీనల్ కోడ్, అవినీతి నిరోధక చట్టం, పాస్పోర్టు చట్టం కింద తప్పు చేసినట్టేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఒకవేళ వసుంధర సంతకంతో లేఖలున్నట్టయితే ఆమె తప్పు చేసినట్టేనని బీజేపీ చెప్పిందని, ఇప్పుడు ఈ లేఖ గురించి కమల్నాథులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.